గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ ఎందుకు అంటున్నానంటే మేము ఈ డీమార్ట్ షాపింగ్కి మంచి టైంలో వెళ్ళాము, 4 ఆ టైంకి. ఎందుకంటే విజయవాడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని సరుకులు లేవని వెళ్ళాము. ఎండకి వెళ్ళి వచ్చేసరికి మా ఫేసెస్ అయితే చూడండి ఎంత డల్గా ఉన్నాయో. అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి. ఫస్ట్ కిందంతా సరుకులు తీసేసుకున్నాము, ఏమేమి కావాలో. కొన్ని ఐటమ్స్ లేవు, అవి మాత్రమే తీసుకుందామని వెళ్ళాను. కానీ కింద సరుకులన్నీ తీసుకున్నాక జస్ట్ ఒకసారి పైకి వెళ్ళొద్దామని చెప్పని వెళ్ళాము. చూస్తే మొత్తము క్రౌడ్ అయితే తక్కువే ఉంది, కానీ ఆఫ్టర్నూన్ 3:34 అయింది ఆ టైంకి. కానీ ఫుల్ స్టాక్ అంతా పెట్టున్నారు. ఏ స్టాక్ అంటే స్టేషనరీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ తర్వాత పిల్లలకి వాటర్ బాటిల్స్ అవన్నీ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ బాటిల్స్, క్యారేజ్ బ్యాగ్స్, ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేసుకున్నాము. నేనైతే ఇవి కావాలి అని, అవి వద్దని మా వారు ఇవి సెలెక్ట్ చేస్తుంటే నేనేమో అవి వద్దని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు, ఇప్పుడు మనకి ఏది కావాలో అదే చూడు అంటున్నాను. మా వారు మాత్రం ఫ్రీక్వెంట్గా టవల్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు, చేంజ్ చేయాలని అంటుంటారు. ఎక్కువ రోజులు వాడకూడదు అవి అని చెప్పి అంటుంటారు. సో ఆయనకు కావాల్సిన చూస్తున్నారు. ఇక్కడ సోఫా కవర్స్ కూడా చూసాము, ఎందుకంటే ఒక్కటే సోఫా కవర్ మెయింటైన్ చేస్తున్నాం మేము. రీసెంట్గా తీసుకున్నాము సోఫా, దాని మీదకి ఒక్కటే యూజ్ చేస్తున్నాము, అదే వాష్ చేసి అదే వేసేస్తున్నాను. సో ఇంకొకటి తీసుకుందాము కలర్ చేంజ్ కోసం అని చెప్పి ఇక్కడ అదొకటి సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత వాటర్ బాటిల్స్ చూస్తున్నాను. తక్కువ రేంజ్ నుంచి కాస్ట్లీ వరకు అందరి పిల్లలకి యూజ్ అయ్యేటట్లు వాటర్ బాటిల్స్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత టవల్స్ కొన్ని చూసాము, డోర్ మ్యాట్స్ చూసాము. డోర్ మ్యాట్స్ కూడా కొంచెం మాకు అపార్ట్మెంట్లో కొంచెం డస్టీగా ఉంటుంది కాబట్టి పాడైపోతుంటున్నాయి. ఫ్రీక్వెంట్గా వాష్ చేసి కొంచెం డీమార్ట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ రేంజ్లోనే ఉంటాయి కదా, సో అవి అన్నీ చూసాము. బెడ్షీట్స్ చూసాము. బెడ్షీట్స్ తర్వాత అన్ని కౌంటర్స్ తిరిగాం, కానీ ఏదైతే నాకు అవసరమో నేను అదే చూశాను. నా దగ్గర అయితే గుంట పొంగడాలది ఇంతవరకు లేదు. ఆ గుంట పొంగడాలది చూద్దామని చెప్పి చూస్తున్నాను. మా వారైతే కావాలంటే దోశ తీసుకో, బ్లాక్గా అయిపోయింది అంటున్నాడు. మరి దోశ పెనం బ్లాక్గా కాకపోతే ఎలా ఉంటుందండి? మా వారైతే అది మార్చు అంటున్నారు. నేనేమో గుంట పొంగడాలది లేదు కదా అని చెప్పని చూస్తున్నాను. తర్వాత పిల్లలు అయితే స్టేషనరీ చాలా ఉన్నాయి అని చెప్పాను కదా, అలాగే ప్లే ఐటమ్స్ కూడా ఉన్నాయండి. నాకైతే ఈ లూడో, క్యారమ్ బోర్డు, స్నేక్ అండ్ ల్యాడర్ చాలా ఇష్టము. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎవరు ఆడుతున్నారు? అసలు ఎవరు ఆడట్లేదు కదా, అందరూ మొబైల్స్ పట్టుకొని ఉంటున్నారు. ఎన్ని కౌంటర్స్ తిరిగినా నేను మాత్రము మళ్ళీ వచ్చి ఇదే చూస్తున్నారు. ఏం చూస్తున్నానంటే గుంట పొంగడాలు తీసుకున్న సోకు అని అడుగుతున్నాను అనమాట. అయితే నీ ఇష్టం, తీసుకుంటే తీసుకో అని మా వారు అంటున్నారు. తర్వాత ఆయన మాత్రం కర్టన్స్, డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్ వీటి ఇంకా తిరుగుతున్నారు అనమాట. సరే నువ్వు చూడు, డార్క్ కలర్సే చూడమని చెప్పి డార్క్ కలర్స్ ఆయనే సెలెక్ట్ చేస్తున్నారు. నేనేమో తెలియనట్టు వీడియో తీస్తున్నాను అనమాట. కొంచెం ఫస్ట్ టైం కదా, భయంగా ఉంది డీమార్ట్లో తీయడము. అయితే డీమార్ట్కి మాత్రం ఖచ్చితంగా మనం ఒకటి అనుకుంటే ఇంకోటే జరిగిద్ది. ఖచ్చితంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్గ్యూ చేసుకోకుండా అయితే రారు అని అనిపించింది. ఆయన ఏదైతే కావాలంటారో నేను అది వద్దంటాను, నేను కావాలని ఆయన వద్దంటారు, అలా ఉంటుంది అనమాట. కంపల్సరీ లేడీస్ అన్నాక అన్ని కౌంటర్స్ చూస్తాం కదా. ఇదిగోండి. తర్వాత పిల్లో కవర్స్ అవి కూడా చేంజ్ చేయడం కోసం ఒక 3-4 పేర్స్ తీసుకున్నాము. ఇక లేడీస్కి ఇంపార్టెంట్ అయిన ఎంతో ఇంట్రెస్టింగ్ సెక్షను షాపింగ్ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ కొంటానే ఉంటానండి, కాకపోతే తక్కువ రేంజ్యే తీసుకుంటాను, నాకు డైలీ యూస్కి కావాలి కాబట్టి. ఇదిగోండి, మళ్ళీ వచ్చాను నేను, నాకు దాని మీద మనసు పోవట్లేదు. కాకపోతే కంపల్సరీ ఈసారి మాత్రం తీసుకుంటాను. ఇప్పుడైతే తీసుకోలేదు, కానీ ఈసారి మాత్రం గుంట పొంగడాలు ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకు తీసుకోలేదంటే ఇదేంటో కొంచెం నాకు వెయిట్లెస్గా అనిపించింది. పైగా దానిపైన లిడ్ కూడా లేదు అనమాట.
అసలు లిడ్ ఉంటుందా, లేకపోతే ఇదేంటి వెయిట్లెస్గా ఉంది, కొంచెం మందం లేదు అని చెప్పి ఆలోచించి, సరే ఎంక్వైరీ చేసుకున్నాక ఈసారి ఎప్పుడన్నా తీసుకుందాంలే అని చెప్పని తీసుకోకుండా వచ్చాను నేను. వేరే ఐటమ్స్ కావాల్సినవి కొన్ని తీసుకొని వచ్చాము. ఫస్ట్ నేనైతే వెళ్ళింది సరుకులు కాబట్టి పప్పులు అవన్నీ మాత్రం తీసేసుకున్నాం ఫస్ట్. తర్వాత చూడండి మా వారు చేతిలో ఉన్నాయి ఏంటో మీరు ఐడియా చేస్తే కింద కామెంట్ చేయండి. వీడియోలో అయితే మీకు చూపిస్తాము. తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు అది చెక్ చేసుకోవాలన్నమాట మనం, ఎందుకంటే అది ఎయిర్ టైట్ చేసేస్తున్నారు. అది ఒక పిల్లో అయితే దాన్ని ప్రెస్ చేసినట్టు ఎయిర్ టైట్ చేసేస్తున్నారు. అది ఓపెన్ చేసిన వెంటనే మనం ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇబ్బంది లేకుండా టైట్ చేసేస్తున్నారు కదా. మనం అది కట్ చేసి ఓపెన్ చేసినప్పుడే చూడండి అది ఇలా పొంగుతున్నట్లుగా వచ్చేసింది పిల్లో. కొంచెం చూడడానికి అక్కడ లైవ్గా అయితే భలే ఉంది. చూడండి ఇప్పుడు ఎంత లావ్ అయిపోయిందో. ఇందాక మా వారి చేతిలో చూశారు కదా, ఇలా కంప్రెస్డ్గా ఉంది. తర్వాత బయటకు వచ్చాము. పాప్కార్న్ తీసుకోకుండా అయితే మేము రాము. ఇప్పుడు చూడండి మా వారిని ఆగు అంటే కూడా ఆగట్లేదు. తనకేమో ఇదిగా ఉంది. ఓకే అండి, బాయ్.